అంటే తెలంగాణలో 6 గ్యారంటీలు ప్రజల దాకా అందుతున్నాయా లేదా? ప్రజలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదా? ప్రజలు 6 గ్యారంటీల అవకాశాలు పొందుతున్నారా లేదా అనే దాని మీద సుదీర్ఘంగా మనతో పాటు మాట్లాడడానికి స్టూడెంట్ పార్టీ విద్యార్థి విభాగం అలాగే రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. తెలంగాణలో 6 గ్యారంటీలు ప్రజల దాకా అందుతున్నాయా లేదా అసలు? ఎందుకంటే మీ పార్టీలో ఉన్నప్పుడు మేనిఫెస్టివల్లో పెట్టినది కాకుండా ఎక్కువ చేశాము, ఎక్కువ ఇచ్చాము, రైతు బంధు కానీ తర్వాత రుణమాఫీ కానీ ఇంకా చాలా చేశామని చెప్పేసి ప్రజలు అన్న సందర్భాలు చూసాము. అలాగే చేసాం. వాటన్నిటికీ ధీటుగా కూడా 420 హామీస్తో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. నిజంగా ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు ఒకటి రిషి గారు, ఒకటి మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ బిఫోర్ ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళ యొక్క ప్రచారం ఏ విధంగా ఉందనంటే ఒక 6G 7G స్పీడ్లో ఉండే. ఆఫ్టర్ వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే 2G స్పీడ్ కూడా లేదు. మీన్స్ చాలా దరిద్రంగా వాళ్ళ యొక్క పరిపాలన అందుతా ఉన్నది. నేను యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా చెప్పడం కాదు, మీ యొక్క ప్లస్ టీవీకి సంబంధించిన కెమెరా రిపోర్టర్ పోయి ఊళ్ళల్లో అడిగితే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందనేది. చాలా గందరగోళంగా ఉన్నది. నేను ఒక ఊళ్ళో ఇట్లా తిరుగుతా అంటే ఒక పెద్ద మనిషిని అడిగిన, ఏందే బాపు మరి ఎట్టున్నదే పరిస్థితి అని అంటే, ఏముంది నాడు చక్కెర బుక్కిన చేతులతోటి ఇలా మేము తవుడు బుక్తా ఉన్నాము, ఇవాళ మమ్మల్ని అంతా ఆగం చేసారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాం. అదే ప్రజలను మీరు పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారన్న సందర్భాలు కూడా కాంగ్రెస్ నాయకులు అన్న పక్షాన చూడవచ్చు. మరి ఎలా సమర్థించుకుంటారు? కొడంగల్లో ఒడిదిగుతున్నారు. ఒకటి తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ ఇడిచిపెట్టు, కొడంగల్లో కొండారెడ్డిపల్లె ఆయనకు సంబంధించిన సొంత విలేజ్లో తిడుతున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామా? వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామా? అట్లా నరేందర్ గారు ఇవ్వచ్చు అక్కడ. ఒకటి ఇప్పుడు నీకే కానీ ఈ మీ పార్టీ ఇప్పుడు మీ ప్లస్ టీవీకే నేను చెప్తున్నా, మీకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరే వెళ్ళండి, 24 hours టైం ఇస్తాం, 100కు 200% ఇక్కడి నుంచి కెమెరా తీసుకొని ప్రతి ఒక్కరిని అడగండి. ఏ ఒక్క వర్గం విద్యార్థులను అడగండి, మేధావులను అడగండి, నిరుద్యోగులను అడగండి, కార్మికులను అడగండి, మన రైతులను అడగండి, మహిళలను అడగండి. ఈ యొక్క ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉంది అని చెప్పు. మీ యొక్క ఇదే ప్లస్ టీవీలో నేను వాచ్మెన్ పని చేస్తాను, బాజాప్తగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అడిగిన క్వశ్చన్కి నేను డిమాండ్ చేసి అంటే ఇప్పుడు ప్రజలు సంతోషంగా లేరని మీ అభిప్రాయం? ఏ ఒక్క వర్గం లేదు, ఏ ఒక్క వర్గం లేదు. నేను ఎందుకు మీ యొక్క ముందే అందుకోసమే నేను చిట్టా పట్టుకునే వచ్చాను మీ యొక్క స్టూడియోకి. బ్రదర్, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు మీరు కెమెరా చూపెట్టాలి. 6 గ్యారంటీలు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు చూడండి. ఇగో 6 గ్యారంటీలు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు. ఈ యొక్క మేనిఫెస్టో వీళ్ళు దీని ప్రకారమే ఎలక్షన్లకు పేరు. ఇది చెప్పే మార్పు 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 మేము వస్తే వచ్చిన 100 రోజుల్లోనే, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, వచ్చిన 100 daysలోనే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను చెప్పుతో తీసుకుని కొట్టండి అని చెప్పేసి కొందరు నాయకులు కూడా అన్నారు. వాళ్ళు దేవుళ్ళ మీద కూడా ఒట్లేసిర్రు. మరి ఇప్పటికి దాదాపుగా 18 నెలలు అని అంటే 300 దాదాపుగా 500 రోజులకు దగ్గరకు వచ్చింది. ఏ చెప్పుతోటి కొట్టాలని నువ్వు చెప్పు. ఇక అంటే ఇప్పుడు దాంట్లో 6 గ్యారంటీల విషయంలో కొన్ని అమలు కాలేదంటారా? సన్నబియ్యం అన్నారు, సన్నబియ్యం అమలు కాలేదండి. చెప్పేదినండి, నీకు క్లియర్ గా చెప్తా. మహాలక్ష్మి పథకం అన్నాడు. ఫస్ట్ గ్యారంటీ ఏంది? మహాలక్ష్మి పథకం. నువ్వు క్లియర్ గా నువ్వు ఇది ఏది కూడా కట్టు కాకుండా వేయాలి. మహాలక్ష్మి పథకము మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తున్నారా? మా ఇంట్లో మా అమ్మ ఉన్నది, మా చెల్లి ఉన్నది, మరి మా వాళ్ళకి ఇద్దరికి రాలే. రైట్, ఓకే, ఇది ఈ గ్యారెంటీ అమలైనట్ట. 500 రూపాయలకి గ్యాస్ అన్నారు, ఎంతమందికి వస్తుంది? సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు, అది ఎంతమంది అకౌంట్లలో పడ్డది? రైట్, ఇది వచ్చిందా? లేదు కదా. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు అన్నారు. దానివల్ల జరిగే పరిణామాలు ఈ రాష్ట్రమే కాదు, దేశమంతా చూసింది. నువ్వు ఇచ్చింది కరెక్టే, మహిళలకు సాధికారత కోసము, మహిళలకు అభ్యున్నతి కోసము 100కు 200% అట్లాంటి స్కీములు తీసుకురావాలి. కానీ నువ్వేం చేసినావు? ఉచిత ప్రయాణం అని చెప్పేసి సర్వీసులు తగ్గించినావు. సర్వీసులు తగ్గించడంతో
ప్రయాణికులు ఇబ్బంది పడ్డరా లేదా, కొట్టుకున్నారా లేదా? మరి ఆ ఎవరిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతిని తగ్గించుకొని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి? ఎట్ ద సేమ్ టైం రైతు భరోసా అని సెకండ్ గ్యారెంటీ వీళ్ళది. రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 అన్నాడు, ఇచ్చిండా? ఇల్లుచ్చా? మనం ఒక పార్టీకి కానీ వాళ్ళ అధికారంలో రావడానికి కానీ మేనిఫెస్టోనే అది అవును అథెంటికేషన్. నేను అందుకోసం ఇది తీసుకొచ్చే మాట్లాడుతున్నా. ఇచ్చిండా? ఎట్ ద సేమ్ టైం వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు. ఎవరికైనా వచ్చినాయా? వరి పంటకు 500 రూపాయలు బోనస్ సన్నవడ్లకు ఇస్తుండు. మన దగ్గర ఎక్కువ సన్నవడ్లు పండియరు, దొడ్డు వడ్లు పండిస్తారు. మాకు 40 క్వింటాల దొడ్డు వడ్లు పండినాయి. మరి 40 క్వింటాలకు కింటాకి 500 చొప్పున అంటే 20,000 రూపాయలు. ఇప్పటికే వీళ్ళు వచ్చి 3 కార్లు అయిపోయినాయి. 3 అంటే 3 × 60,000 రూపాయలు నేను నష్టపోయినా లేదా? మరి ఈ గ్యారెంటీ ఫుల్ఫిల్ కాలే. మరి వీడిని ఎట్లా కొట్టాలి? గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు అవుతుంది అంటున్నారు. వస్తున్నదా చెప్పండి, మీరు వస్తుందా చూపిస్తావా? ఇదే మీ ప్లస్ టీవీ తీసుకొని పోదాం. ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయా? ఉద్యమకారులకు 250 చదరపు ఇంటి స్థలం అన్నారు. రైట్. ఇందిరమ్మ ఇళ్ల మీద ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వానికి సిగ్గుండాలే. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేశామని చెప్పి రెడ్డి అనేటోనికి సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమైనా ఉంటే వాడు గతంలో మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే కలర్ బూసిల్లు. మరి మీరేందుకు పంచలేకపోయినరు? కలర్ బూసి ఇచ్చిల్లు. బ్రదర్, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. ఏమని అనంటే, గతంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, రకరకాల ఎన్నికల ప్రణాళిక అందులో జాప్యమైంది, లేట్ అయింది. అందుకోసమే కొన్ని దిక్కులల్లా ఈ గ్రేటర్ హైదరాబాద్లో మేము చాలా దిక్కులల్లా డబల్ బెడ్రూమ్లు అలాట్ చేసినాము. అదంతా అయిపోయింది. మేము ఇప్పుడు ఇవ్వకుండా ఖాళీగా ఉన్న వాటిని రంగులు పూసి ఇద్దామని చూస్తున్నారు. ఇది చిల్లా యువ వికాసం అన్నాడు భయ్. ఇక్కడ నేను యాజ్ ఏ విద్యార్థి విభాగం, నేను రాష్ట్ర కార్యదర్శి, స్టూడెంట్ ఇష్యూస్ గురించి నేను అడ్రస్ చేయాల్సిన అవసరం నా మీద ఉన్నది. ఎందుకనంటే నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుని, అదేవిధంగా మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ఒక స్టూడెంట్ లీడర్ని నేను. ఇప్పుడు వీళ్ళు 5 లక్షలతోటి విద్యా భరోసా కార్డు అన్నారు. ఏ ఒక్క విద్యార్థికైనా ఉస్మానియా యూనివర్సిటీకి పోతావా? ఇదే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, అశోక్ నగర్కి వచ్చిండు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడాను. ఇదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతుండు. ఈ గాడిది ఇప్పుడు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తలేరు. మరి ఇస్తావా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడిగే దమ్ము ఈ రాహుల్ గాంధీకి ఉన్నదా? అదేవిధంగా వీళ్ళు చెప్పండి, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి రిషి గారు ఇప్పటికే సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో 3 లక్షల ఉద్యోగాలు రావాలి, అవునా కదా? ఎస్, ఆర్ యు అగ్రీ? 3 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఇచ్చిండు? 50,000 అని చెప్తున్నారు. 50,000 ఉద్యోగాలల్లో కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్ని నోటిఫికేషన్, కేసీఆర్ గారి గవర్నమెంట్లు వచ్చినాయింది ఆ చెప్పు భయ్ అంటున్నావు. అన్ని ఎవరికో మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడుకుంటే ఈ చరిత్రని క్షమిస్తుందా? ఇవ్వందో కదా డిఎన్ఏ, ఇవ్వందో కదా. నువ్వేంది? కేసీఆర్ గారు ఇచ్చిండు నోటిఫికేషన్, కేసీఆర్ గవర్నమెంట్లోనే ఎగ్జామ్లు అయినాయి. బట్ ఒక ఎగ్జామ్ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది, రిజల్ట్ ఆగిపోయింది, అనౌన్స్ చేయడం ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత అది ఆల్టర్నేట్ ప్రాసెస్లో భాగంగా జరిగింది. నేను ఇచ్చిన అని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగితోటనే 50,000 ఉద్యోగాలు ఇచ్చారని అనిపిస్తారా మీరు? ఇదే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కదా, అశోక్ నగర్ పోయి ఒక్క నిరుద్యోగితోటి 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పేసి ఇచ్చిల్లని చెప్పేసి ఒక్కరితో అనిపిస్తారా? ఇంకొక 6వ గ్యారెంటీ ఉంది. 5వ గ్యారెంటీ కాడ ఆగినాం. 5వ గ్యారెంటీలో ఇంకా చాలా ఉన్నాయి, నీకు 420 హామీలలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5వ గ్యారెంటీలో యువ వికాసంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 అన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళకి 5 లక్షలు అన్నారు. నేను పిహెచ్డి ఎస్టీ కుటుంబం నుంచి వచ్చిన, నేను పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది, నాకు 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు రబ్బయ్య అని అడుగుతున్నాం. ఏ ఒక్క విద్యార్థికైనా ఏ ఒక్క నిరుద్యోగికైనా వచ్చినాయా? అరే బాబు, రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ నువ్వు గద్దెనెక్కినవంటే, ఇవాళ నీ యొక్క కుటుంబాలు జలసాలు ఆడుతున్నాయంటే, నీ యొక్క మంత్రివర్గం ఇవాళ హంగు ఆర్భాటాలతో బయట తిరుగుతున్నాయనంటే, మీరందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు అని అంటే దానికి కారణం నిరుద్యోగులు. ఊరు వాడ తిరిగిరు, ఇవాళ గడపకు తిరిగిరు, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నారు.
కేసీఆర్ అనేటోడు పోతే మన బతుకులు మారుతాయట, మార్పు 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 అని మాట్లాడుతున్నారు వీరు. ఈ గాడిదలు ఇంకా మార్పు చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఊరు ఊరు వాడ తిండి తిప్పలు లేకుండా తిరిగిరు. ఏం చేసినావు నువ్వు ఇవాళ? నిరుద్యోగులకు నువ్వు నోట్లో మట్టి కొట్టినావు. ఒక గౌరవమైన ముఖ్యమంత్రిని, ఒక రేవంత్ రెడ్డి గారిని, మంత్రులను మీరు ఇంతవరకు ఆయన ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? అన్న రిషి గారు ఒకటి క్లారిటీ, తెలంగాణ అనేది దేశంలో నంబర్ 1 రాష్ట్రం అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి భాష మాట్లాడే భాషను నువ్వు గౌరవిస్తావా? ఒక పెద్ద మనిషి ఆయన, ఒక ఇంటి పెద్ద. నా పెద్ద మనిషి, నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడతాడో నేను అదే భాష మాట్లాడతా. బాజాప్తగా ఆయన ఏ భాష మాట్లాడతాడో నేను అదే భాష మాట్లాడతా. తప్పేమున్నది దాంట్లో? లాగులో తొండలు జోరిస్తా అంటాడు, పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు, మళ్ళా సంపుతా అంటాడు, కొరుకుతా అంటాడు. గిద ఆయన మాట్లాడితే ఎంత హుందాగా మాట్లాడాలి. వాడు వీడు అని చెప్పేసి కేసీఆర్ కుటుంబాన్ని తిడతాడు, అడ్డగోలు ఎట్లా పడితే అట్లా తిడతాడు. లుచ్చా అంటాడు, లఫంగా అంటాడు, రండా అంటాడు. అంటే ఆడు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారమా? బాజాప్తగా మాట్లాడదాం. అంటే గౌరవ కేసీఆర్ గారు కూడా అప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవా? ఎక్కడ మాట్లాడలే. ప్రతి సభలో మాట్లాడిన సందర్భాలు సమయంలో మాట్లాడిండు. ఉద్యమ సమయంలో అప్పుడున్న మన యొక్క నీళ్లు నిధులు ఆకాంక్షల కోసం, నియామకాలనే ఆకాంక్షల కోసం జరిగిన పోరాటంలో కేసీఆర్ గారు మాట్లాడింది. అది కూడా ఇలాంటి లత్కోర్ భాష మాట్లాడలే. ఆ భాష కూడా కొంత డ్రాస్టిక్, కొంత మన జోకుగానో లేకపోతే అట్లా కొంత సర్కాస్టిక్గా మాట్లాడేది. కానీ ఇంత చిల్లరగా, ఇంత బజారు భాష ఎవడండి మాట్లాడేది? అంటే మీ దేశంలో, అంటే మీ దృష్టిలో రేవంత్ రెడ్డి గారు చదువుకొని ఇవన్నీ చేయలేదంటారా? అంటే చదువుకోకుండా ఇవన్నీ మాట్లాడు ఒక వీధి రౌడీలాగా అనే మీ ఉద్దేశం ఉంది అట్లా? రేవంత్ రెడ్డి గారు అంటే మాకు రెస్పెక్ట్. హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అనేటోడు చీప్గా మాట్లాడద్దు. చీఫ్ మినిస్టర్ అనేటోడు చీప్గా మాట్లాడద్దు కదా, బరాబర్ మాట్లాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గదే భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతులు అదే తిడుతున్నారు, నిరుద్యోగులు అదే తిడుతున్నారు, ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో మేము అదే మాట్లాడతాం తప్ప దాంట్లో నువ్వు నేర్పించిన భాషే మాకు నీరజాక్ష 10,000% గదే మాట్లాడతాం తప్ప నువ్వు మంచిగా మాట్లాడితే మేమెందుకు తప్పు ఏమన్నా తప్పు భాష మాట్లాడుతున్నాం? చెప్పు. నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నాం, 100 రోజులలో కంప్లీట్ చేస్తున్న హామీల కింద మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం నిన్ను. 100కు 200% అదే జరుగుతుంది. ఎటువంటి నువ్వు అనొచ్చు, కేసులు పెడతారు. కేసులకు ఎవడు భయపడతాడు? ఇప్పటికే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 కేసులు అయినాయి, ఇంకా పెడతారు కావచ్చు, జైలుకు పంపుతారు కావచ్చు, ఇంకేమైనా చేస్తారు. సంపర్ కదా. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎలాంటి ఉద్యమం చేసినామో ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసము, తెలంగాణ ఫలాలు ప్రతి ఒక్కరు అందడం కోసం గదే పోరాటం చేస్తాం. దాంట్లో ఎటువంటి భూషజాలు లేవు, ఎటువంటి భయం లేదు, ఎటువంటి బెరుకు లేదు. 10,000% వీళ్ళిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రతి ఊరు వాడ తిరుగుతాం, బట్టలు ఇప్పుతాం. వీళ్ళవి రేపటి రోజున స్థానిక సంస్థలలో వస్తారు కదా, కొడుకులను ఒక్కొక్కరిని ఉరికిస్తాం. గ్రామ సభలు పెట్టిరు కదా, గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేలను ఉరికిచ్చిళ్ళు, పారిపోయిళ్ళు. రేపటి రోజున స్థానిక సంస్థలకు రమ్మను చూద్దాం. అందుకే భయానికి పెడతలేరు వీళ్ళు. ఏం తమాషా అనుకుంటారా అన్న? తెలంగాణ రాష్ట్రం అంటేనే పౌరుషాల గడ్డ, తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రశ్నించే నేల. ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ప్రశ్నించే తత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరి రక్తంలో ఉంటుంది నేల. చావుకు కాటికి కాలు చాపినోడు కూడా ప్రశ్న అడుగుతాడు ఇక్కడ, పుట్టిన ప్రతి బిడ్డ కూడా అడుగుతుంది ఇక్కడ. ఏం తమాషానా? నువ్వు కూడా ప్రశ్నించచ్చినోనివే కదా, కేసీఆర్ తిట్టి ఇయ్యాల ముఖ్యమంత్రి అయినావు కదా, మరి ఆ సోయి తెలివి లేదా నీకు? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా? ఏం చేస్తున్నావు? అప్పులపాలు చేసిపోయిన తెలంగాణ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎస్, నువ్వు బరాబర్ అడిగినావు. కేసీఆర్ అప్పులు చేసి నీకు చెప్తా లెక్కలు. కేసీఆర్ గారు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రం రాకముందు గురుకులాలు 298 ఉండేవి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్ర రాకముందు బిఫోర్ 2014. ఆఫ్టర్ 2014 1022 చేసిండు కేసీఆర్. అప్పులు చేసి అది చేసిండు కేసీఆర్. అప్పులు చేసి అద్దె భవనాలు ఎక్కడ? ఇప్పుడు చూడు, కొన్ని దిక్కులలో అద్దె భవనాలు ఉన్నాయి, కొన్ని దిక్కులనే అద్దె భవనాలు. 10 సంవత్సరాల పాలనలో అద్దె భవనాలు కాకుండా సొంత నిర్మాణాల్లో చేయని పక్షాన ఎందుకు చూడాలి మరి? ఇవాళ నువ్వు అద్దె భవనాలు కాదు, ఏ భవనాలు అని కాదు నేను చెప్పేది వినండి. గురుకులాలలో చదువుకున్న పిల్లలు ఐఐటీలల్లా, ఎన్ఐటీలల్లా, ఐసర్లల్లా, మన ఎంబీఏలల్లా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయ్యారు, విదేశాలకు పోయిర్రు,
చెప్పులు కుట్టుకునేటోడు సైతం ఇవాళ ఫ్లైట్ ఎక్కిండు. అర్థమైందా? కేసీఆర్ గారి హయాంలో అది జరిగింది. నువ్వేం చేస్తున్నావు? ఇవాళ అద్దభవనాలే కావచ్చు, కానీ వాటికి తాళాలు ఇస్తున్నావు నువ్వు. ఏం పేదోడు చదువుకోనికి అవసరం లేదా నీకు? అవసరం లేదా? మూసి దేనికి వచ్చింది నీకు? 1,50,000 కోట్లు పెట్టి నువ్వు మూసి ప్రక్షాళన అంటున్నావు. 10,000 కోట్లు పెట్టు, గురుకులాలను బాగు చేయి. ఎంతమంది చచ్చిపోయారు? దాదాపుగా 500-600 మంది చచ్చిపోయారు ఇలా. వాటికి ఎవరు కారకులు? విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కాదా? అంటే ఐఐటీలో ఇది జరగలేదా? గతంలో సబితా ఇంద్రారెడ్డి మేడం ఉన్నప్పుడు ఇవన్నీ జరగలేదా? గురుకులాలలో ఏ రోజు కూడా సందర్శించని చూడలేదా మనము? ప్రాబ్లం ఉంటే సందర్శించాలి భయ్యా, ప్రాబ్లం ఉంటే సందర్శించాలి. ప్రాబ్లం బరాబర్ లేకపోతే సందర్శించి ఏం చేస్తావు నువ్వు? ఎవరి పని వాడు నడుస్తూ ఉంటుంది, ఎవరి పని వాడు నడుస్తూ ఉంటుంది. ఎక్కడ జరిగింది ప్రాబ్లం? పాము కాటుతో చచ్చిపోయేలా ఎక్కడైనా కేసీఆర్ ప్రభుత్వంలో? ఎలకలు కాటేసినాయా ఎక్కడైనా కేసీఆర్ ప్రభుత్వంలో? చెప్పు. బియ్యంలో పురుగులు వచ్చినాయా? అన్నంలో పురుగులు వచ్చినాయా? విషాహారం తిరిగి ఎంతమంది నీకు హాస్పిటల్ పాలయ్యారు చెప్పు. కేసీఆర్ ప్రభుత్వంలో బరాబర్ నడిచింది. మరి నీకేమైంది అంటున్నాం మేము, నీకేమైంది అంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్నన్నా? 5 మెడికల్ కాలేజీలు ఎన్ని? ఇప్పుడు ఎన్నన్నా? 33 ప్రతి జిల్లాకు. అంటే అప్పు చేసి ఏం చేసిండు అన్న కేసీఆర్? ఇంట్లో దాచుకోలే అన్న, జనాలకు ఇచ్చిండు. కేసీఆర్ రాకముందు ప్రతి జిల్లాకు ఒక 33 జిల్లాలకు కేసీఆర్ సెక్రటేరియట్ లాంటి తరహాలో కలెక్టరేట్లను కట్టిండన్న, ఎస్పీ ఆఫీసులను కట్టిండన్న కేసీఆర్, కాళేశ్వరం కట్టిండన్న కేసీఆర్, మైసన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండన్న కేసీఆర్, ఫ్రీ కరెంట్ ఇచ్చిండే కేసీఆర్. వీటన్నిటిలో కుంభకోణాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది నిజం అంటారా? సిగ్గు శరం లజ్జ ఏమన్నా? నాకు మాటలు బాగా. హోంమంత్రి ఎవడు? రేవంత్ రెడ్డి హోంమంత్రి. మరి ఏం చేస్తాను? సరే కేసీఆర్ తప్పు చేసిండు, స్కామ్ చేసిండు, కుంభకోణాలు చేసిండు, బయట పెట్టు, జైల్లో. ధైర్యం లేదా? ధైర్యం లేదా నీకు? మరి ఏం చేస్తావు నువ్వు? ముఖ్యమంత్రిగా ఉండి ఏం బిక్తున్నావు? ఏం బిక్తావు? గుడ్డి గురాల పనులు తవ్వుతున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా? పొద్దున్న లేసా ఢిల్లీకి పోయి దాదాపుగా 45-50 సార్లు నీకు ఢిల్లీకి తిరగడానికి టైం ఉంటుంది, కానీ విద్యా వ్యవస్థ మీద రివ్యూ ఉండదు, హోంశాఖ మీద రివ్యూ ఉండదు, దేని మీద రివ్యూ ఉండదు. కమిషన్లు కావాలి, కాంట్రాక్టులు కావాలి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే దాన్ని అమ్మాలి. ఇదా నువ్వు చేసే అభివృద్ధి? అంటే అభివృద్ధి చేయడానికి మాత్రమే. ఇప్పుడు మొన్న రీసెంట్గా HCU భూములను కూడా అభివృద్ధి చేయడానికి మాత్రమే తీసుకున్నామని చెప్పేసి కూడా అన్నది సందర్భాలు మనం చూసాం కదా. అయితే అభివృద్ధి కోసం అమ్మాలనుకో, HCU భూమి ఎందుకు అమ్ముతావు? అడవి కొట్టి అమ్మాలని నీకేమైనా ఉన్నదా? తెలంగాణకు కానీ హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటి 2 ఉంటాయి. ఒకటి KBR పార్క్, ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ. మరి ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలకు సంబంధించిన నువ్వు అడవిని మొత్తం క్లీన్ చేస్తే ఊకుంటారా వాళ్ళు? తెలంగాణ పౌర సమాజం ఊకుంటుందా? ప్రకృతి ప్రేమికులు ఊకుంటారా? ఏ ఒక్కడైనా మొండం మీద బెడికాయ ఉన్నాడు ప్రతి ఒక్కడు అడుగుతారు దీని గురించి. సోయి ఉన్న జర్నలిస్టు కానీ మేధావులు కానీ ప్రకృతి ప్రేమికులకు దాన్ని ఎవ్వడు సహించరు. అందుకనే సుమోటోగా సుప్రీంకోర్టు తాత్కాలిక జైలు కట్టి దానికి కారకులైన వాళ్ళు అందరిని లోపల దోస్తా అని చెప్పి మాట్లాడింది. ఇలా ఏం సిగ్గు శరం ఉంటే ఒక రేవంత్ రెడ్డి అనేటోడు రిజైన్ చేసిపోవాలి. దమ్మున్న లీడర్ కేటీఆర్ గారు ఇచ్చారు స్టేట్మెంటు ఏమని? ఈ ఫార్ములా కేసులో ఎటువంటి అధికారులకు ఎవ్వరికి కూడా దాంట్లో భాగస్వాములను చేయకండి, వాళ్ళకి ఎటువంటి ఏం లేదు, నా ఆదేశాల అనుసారం వాళ్ళు చేసారు, నేను దానికి బాధ్యుడినైతా అని చెప్పేసి హుందాగా వ్యవహరించాను. ఇదే రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరించమను. HCU భూములలో నాకు సంబంధము, నాకే సంబంధం ఉన్నది, దాంట్లో CS గారికి లేదు, కలెక్టర్కి లేదు, మిగతా ఆఫీసర్లకు ఎవరికి సంబంధం లేదని చెప్పేసి చెప్పమని చెప్పు. ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ గారి హస్తం లేదంటారా? ఉంటే ఏమైంది మరి? ఉంటే తీసి పెట్టమను. మొత్తం ఒక వారం 10 రోజుల వరకు రీల్ నడిపారు కదా దాన్ని, ఈ గవర్నమెంట్ రీల్ నడిపింది. మరి ఏమైంది? బాజాప్తగా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. దానికి ఏమున్నదన్న? అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. ఏం కేసీఆర్ అకౌంట్కో లేకపోతే కేటీఆర్ అకౌంట్కో, కేటీఆర్ ఇంట్లో వాళ్ళ అకౌంట్కో పోలే కదా డబ్బులు. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. దానికి అది గ్రేట్. తెలంగాణ కానీ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసము, హైదరాబాద్కి పెట్టుబడులు రావడం కోసము ఆయన చేసిన త్యాగం అది, అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఐటీ రంగాల్లో కానీ ఏది కానీ, గతంలో దావోస్ పర్యటన కూడా వెళ్ళాము అని చెప్పేసి కూడా తెచ్చారు కదన్న. మరి అలా అది ఎన్ని వచ్చినాయి? ఏ పాట వచ్చినాయి? ఇదే కేసీఆర్ తీసుకొచ్చిన అమెజానే కనబడుతుంది ఆడ, ఇదే కేటీఆర్ తీసుకొచ్చిన గూగులే కనబడుతుంది, ఇదే కేటీఆర్ క్వాల్కామే కనబడుతుంది, ఇదే కేటీఆర్ తీసుకొచ్చిన అయ్యే కనబడుతున్నాయి తప్ప వేరేటి ఏది లేదు. వచ్చినాయి మళ్ళీ రిటర్న్ పోతున్నాయి అన్న. అంటే ఈ జల్సాలు చేయడానికి మాత్రమే దావస్కి వెళ్తున్నారా? ఏం చేస్తున్నాడో మరి, ఏం చేస్తున్నాడు మీ జర్నలిస్టులు అడగాలి. ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీ జర్నలిస్టులు అడగాలి. అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతాడు? ఇప్పుడు HCU ఇష్యూ నడిచింది,
హెచ్సియులో ఏదో 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకులో తీసుకున్నారట. మరి అవి తీసుకపోయి ఏమైనా జపాన్లో ఏమైనా దాచిపెట్టేస్తారా మరి నాకైతే తెలుస్తలేదు. మరి ఎందుకు పోతున్నారో తెలియదు. సడన్గా ప్రోగ్రాంలు ఫిక్స్ చేసుకొని మరి ఎందుకు పోవాల్సిన అవసరం ఉన్నదో మరి మాకైతే తెలియదు. మీరు కూడా అడగాల్సిన అవసరం మీకున్నది. కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా కనబడితే గల్ల పట్టుకొని అడుగురు గాడిద కొడుకులను. అరే నాయన ముడ్డి మీద దన్నుర్రి, ఏం రా లుచ్చగల్లారా, ఏం హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి అడగండి. బాధ్యత గల తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఒక జర్నలిస్ట్గా అడగాలి కదా మనం. ఖచ్చితంగా 10,000% అడగాలి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే ప్రతి మాట కూడా మేము అడగనీకనే రెడీగా ఉన్నాం. అడగాలన్నా నువ్వు అడిగిన దాని ప్రకారము ఐటీ ఎగుమతులు బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ 57,256 కోట్లు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎదిగిపోయే ముందు దాదాపుగా 3 లక్షల కోట్ల ఎగుమతులు వచ్చినాయి అన్న. పనితనం అంటే గది, దానికి 6 ఇంతలు పెంచారు. పనితనం అంటే అది గొప్పతనం అంటారు, దాన్ని పనితనం అంటారు. నీకు జీడిపి అప్పుడు 3,78,00,000 కోట్ల జీడిపి ఉంటే దాన్ని 13 లక్షల కోట్లకు పెంచారన్న. అది పనితనం, అది మొగోని కథ. అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు 3,23,396 ఉంటే దాన్ని 9 లక్షలకు పెంచారు. అది పనిదల్లోని కథ. వీళ్ళు చేసింది ఏందన్నా, రైతు బీమా ఎక్కడ లేదు కానీ కేసీఆర్ రైతు బీమా 5 లక్షలు ఇచ్చిండు. రైతు బంధు లేదు, కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. రైతు భరోసా అంటున్నారు, ఏడిచ్చిళ్ళు, ఎక్కడిచ్చిళ్ళు? రుణమాఫీ చేశారు, ఇప్పటికీ 3 ఎకరాలకే ఇచ్చిళ్ళు. రుణమాఫీ 2 లక్షలు అన్నారు. రుణమాఫీ దాదాపుగా 60% వరకే వచ్చినాయి, మిగతా 40% మందికి ఎవరికి గాలే. అదంతా లెక్కలు ఉన్నాయి. జనాలు ఊళ్ళల్లో ఉన్నారు. ఆ కొండారెడ్డి పెళ్ళికి పోయి అడిగినా, కొడంగల్కి పోయి అడిగినా, ఇంకేరికి పోయినా గదే సమాధానం వస్తుంది తప్ప అన్న వీడు మంచి చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కదనే. దాదాపుగా 1.5 సంవత్సరం అయింది సర్పంచ్ ఎన్నికలే, ఇప్పటివరకు పోయిందా? అదేవిధంగా మన ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఖాళీ అయ్యి 1 సంవత్సరం దాటిపోయింది, ఇప్పటివరకు పోతలేడు. మరి ఏంది, ఎవడు కారకుడు? సోయి ఉండాలి కదా. అంటే మంత్రివర్గ విస్తరణ చేయలేని దౌర్భాగ్యపు గవర్నమెంట్, దౌర్భాగ్యపు పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. అంటే రాహుల్ గాంధీతో నేతలతో చర్చలు నడుస్తున్నాయి, ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం, మంత్రివర్గ విస్తరణ నడుస్తుంది అని చెప్పేసి. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎవరు? రాహుల్ గాంధీ నాకు సంబంధం లేదు. ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడగాలి? ఇక్కడున్న వాళ్ళనే అడుగుతాం మనం. రాహుల్ గాంధీ ఢిల్లీకి పోయి ఫ్లైట్ టికెట్ ట్రైన్లో పోయి అడగస్తాం మనం? మనకేం సంబంధం? కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా దౌర్భాగ్యమైన హామీలు అన్న. ఎట్టి పరిస్థితులలో జనాలు కూడా చాలా సీరియస్గా ఉన్నారు వీళ్ళ మీద, సీరియస్గా కంఠం వరకు ఉన్నది వీళ్ళ మీద కోపం. కాబట్టి వీళ్ళు అందుకోసమే ఊళ్ళలోకి పోయే పరిస్థితులలో లేరు, వీళ్ళకు ఎవరు నమ్మే పరిస్థితులలో వీళ్ళు లేరు. ఒకటే మీ యొక్క ప్లస్ టీవీ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, రేవంత్ రెడ్డికి కానీ అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. వీళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎట్లు ఇవ్వాలంటావు? అలవి కానీ హామీలు ఇచ్చినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, 6 గ్యారంటీలు ఇచ్చి కనీసం ఒక్కడు కూడా హామీ చేయకుండా కూడా మొత్తం హామీ చేసినామని మాట్లాడుతున్న ఈ దుండపోతులకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళ యొక్క హయాంలో గురుకులాల్లో విద్యార్థులు ఎక్కువ మంది చచ్చిపోయినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. వీళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇస్తున్నామని చెప్తున్నందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న. అది కూడా మేము ఒక లెటర్గా రిటర్న్ పూర్వకంగా మేము నోబెల్ ప్రైజ్కి సంబంధించిన సంస్థకి లెటర్ కూడా రాస్తాం, వాళ్ళు కూడా ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అర్జీ పెట్టుకుంటాం. రైట్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో కూడా ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు మీ ప్రతి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నేను డెవలప్ చేస్తాను అని చెప్పేసి మా నియోజకవర్గంలో మాకు గత ఎమ్మెల్యే మాజీ మంత్రి దయాకర్ రావు గారు మాకు దయగల్ల దయన్న లేడని చెప్పేసి పాపం ఇప్పటికే చాలా మా యొక్క దగ్గర ఆ రైతులు కానీ నిరుద్యోగులు యువకులు అందరు బాధపడే పరిస్థితి కనబడ్డది. అక్కడికి వచ్చి ఒక అమ్మాయి ఉన్నది ఎమ్మెల్యేగా, యశస్విని రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. ఆమెకేమో ఆధార్ కార్డు లేదు, ఈమెకేమో సోయి లేదు. వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఈ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు కాకుండా వీళ్ళు స్వయాన వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. వాళ్ళు వచ్చిన ప్రతి నెల జీతం కూడా మేము ప్రతి పేద కుటుంబానికి సాయం చేస్తామని అన్నారు, ఇప్పటివరకు లేదు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి యువకునికి స్కిల్ నేర్పించి దాదాపుగా సంవత్సరానికి 500 నుంచి 1000 మందిని మేము పక్క దేశం పంపించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. కనీసం ఇప్పటికీ ఎక్కడ కార్యరూపణ లేదు, కార్యం దాల్చింది లేదు. వాళ్ళు కూడా అన్న అదేమంటారు, ఆవు చేనులో వేస్తే మన గట్టున వేస్తా అన్న. రేవంత్ రెడ్డి ఎట్లుంటారో వాళ్ళు గట్లే ఉంటారు, అంతే తప్ప వాళ్ళు చేసేది ఏముండదు.
అది అభివృద్ధి కాదు, దయాకర్ రావే మళ్ళీ రావాలని చెప్పేసి మా ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. మేము అనేది ఒకటే, పాలకుర్తి అనేది పోరాటాల గడ్డ, పాలకుర్తి అనేది పోరాటాల గడ్డ. అక్కడ చాకలైలమ్మ, దొడ్డి కుమరయ్య, షేక్ బందగి, ఠాను నాయక్, దర్గా నాయక్ లాంటి వాళ్ళు పుట్టిన నేల అది. అలాంటి నేలలో నువ్వు అబద్ధాలు చెప్తా అని ఎన్ని రోజులు గడుపుతావన్నా? ఇంకో 3.5 సంవత్సరాలు గడుపుతావు కావచ్చు. ఆ తర్వాత తంతే మళ్ళీ అమెరికాకు పోతారు తప్ప ఇక్కడ ఎవరు ఉండేటోళ్ళు కాదు. వీళ్ళు ఉండేటోళ్ళు కాదు, చచ్చేటోళ్ళు కాదు, వాళ్ళతోటి ఏం కాదు. ఊదుగాలదు పీరు లేదు అంటారు చూసినావా, ఆ కథ వాళ్ళది. ఒకనొక సభలో ఎంపీగా ఉన్న కడియం కావ్య గారు అలాగే యశస్విని రెడ్డి గారు ఈరోజు సామాన్య మానవుడు వెళ్ళినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు. అలాగే గతంలో ఎవరు వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ దొరకగా ఎమ్మెల్యేలకు కూడా పట్టించుకోని సందర్భాలు కేసీఆర్ గారిని చూడొచ్చు అని చెప్పేసి కూడా అన్నారు సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు మరి? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. 5 సార్లు గెలిచినటువంటి గుమ్మడి నర్సయ్య గారే స్వయాన బయటకు వచ్చి చెప్పిండు, రోడ్డు మీద నిలబడ్డాడు. అదంతా ఫేక్ ప్రచారం అని. రోడ్డు మీద నిలబడ్డాడు. నీకు చూపెట్టాల వీడియో, వీడియో. రోడ్డు మీద నిలబడ్డాడు ఆయన, రోడ్డు మీద నిలబడ్డాడు, బయటకు వచ్చి మీడియాతోటి మాట్లాడిండు. నన్నే కలుస్తలేడు ఈయన, ప్రజలను ఏం కలుస్తాడని చెప్పేసి మాట్లాడిండు. ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన దాఖలాలు లేవు. వాళ్ళు కలవలేదే, వాళ్ళు కలవాల్సింది ఒకటే, కాంట్రాక్టర్లను కలవాలి. వాళ్ళు కలవాల్సింది ఒకటే, రాహుల్ గాంధీని కలవాలి. ఢిల్లీకి పోవాలి, ఈడ టికెట్ బుక్ చేసుకోవాలి, ఆడ దిగాలి, ఆడ ఎక్కాలి, ఈడ దిగాలి తప్ప వీళ్ళకి పేద ప్రజల మీద ప్రేమ లేదు. ఇప్పుడు రేపు పోతా నన్ను కలుస్తాడా? ఒక నిరుద్యోగిగా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా, కలుస్తాడా? అలాంటి ఏది లేదు. అంత ఉత్త ప్రచారం, ఫేక్ ప్రచారం. ఎటువంటి బాధలు ఉన్నా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రజా దర్బార్లో మీరు ఇవ్వండి, మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కంచెలు కానీ కూలగొట్టి ఉన్నారా? ఎవ్రీ ట్యూస్డేనేమో పెడుతున్నారు వాళ్ళు ప్రజావాణి అని. పోదామా మనం? పోదామా? ఎన్ని సమస్యలు క్లారిఫై అవుతున్నాయి చూద్దామా? వాళ్ళదంతా ఫేక్ దుకాణం అన్న, వాళ్ళది ఏది లేదు. నువ్వు ఇప్పుడు నీ యొక్క టీవీ ఛానల్కి సంబంధించిన కెమెరా రిపోర్టర్ని తీసుకొని పో, నీకు మంచి కంటెంట్ దొరుకుతుంది, విపరీతమైన వ్యూస్ వస్తాయి. నువ్వు ఎక్సలెంట్గా, అది మంచి పద్ధతి, అది నువ్వు వెళ్ళండి. మీరు ఎక్కడ ఏది లేదు, వీళ్ళంతా ఒక గోబెల్ ప్రచారము. అప్పుడు ఎలక్షన్లకు ముందు మార్పు 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 రావాలి, కాంగ్రెస్ కావాలన్నట్టు ఇప్పుడు కూడా ఏదో జనాలను మభ్యపెట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు తప్ప జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. కర్రు కాల్చి వాత పెడితే కొడుకులు ఒక్కొక్కడు లేవడు. అదే జరుగుతుంది రేపటి రోజున. నువ్వు ఎన్ని చేస్తే ఏం లాభం ఉన్నది చెప్పు? అల్టిమేట్లీ జనాలే సుప్రీం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నీకు వచ్చింది 5 సంవత్సరాలు, రేపు ఎవడో కావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ ఇంకెవరైనా రావచ్చు. కానీ ఉన్నన్ని రోజులు మంచిగా జనాల మన్ననలు పొందాలి, ప్రేమాభిమానాలు పొందాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు. అంటే ఇప్పుడు ఇంకో విషయం తీసుకున్నట్టయితే కేటీఆర్ గారు ఒక వ్యాఖ్యలు చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని బీజేపీ అంటుంది. దేని పరిగణలోకి తీసుకోవచ్చు అంటే? ఇప్పుడు బరాబర్ ఎక్సలెంట్ క్వశ్చన్ అన్నావు, అడిగినావు నువ్వు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కేసీఆర్ అనేటోడు బీజేపీ మీద ఎందుకు ఫైట్ చేస్తాడు? ఫస్ట్ థింగ్, అందుకే ఎంపీలను గెలిపించారు కదా. వినండి, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కవిత గారు జైలుకి ఎందుకు పోతారు? సెకండ్ క్వశ్చన్. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? ఓకేనా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఐటీఐఆర్, ఇక్కడికి వచ్చిన ఐటీఐఆర్ తరలించుకొని అహ్మదాబాద్కి ఎందుకు తీసుకుపోతారు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే హైవే లైన్లు ఎందుకు వేయరు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మనకు కావాల్సిన నిధులు మనకి ఎందుకు ఇయ్యలేదు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కాజీపేటకి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇయ్యలేదు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మనకు విభజన చట్టంలో రాసిపెట్టినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదు? ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ తోటి పొత్తులో లేదు లేదు లేదు. బీజేపీని ప్రధాన శత్రువుగానే బీఆర్ఎస్ చూసింది తప్ప ఏదో దోస్తుగానో లేకపోతే ఇంకేదో చెయ్యలేదు. రైట్. ఇంకొకటి చెప్తా, బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలా? బీజేపీ కాంగ్రెస్ ఒకటి. నీకు స్వయాన ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి మల్కాజ్గిరి నుంచేలే నీకు బీజేపీ ఎంపీ గెలిచిండే. ఒక డమ్మి ఎక్కడో ఉన్నామని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ నిలబెట్టినావు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాదా? అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయాన పుట్టినటువంటి పాలమూరు నుంచేలే బీజేపీ ఎంపీ గెలిచిర్రు. అదొక్కటి కాదా? వీళ్ళ సంధి కాదా? వీళ్ళ యొక్క చీకటి ఒప్పందం కాదా? ఇలా నీకు ఎన్ని చెప్పుకుంటూ పోవాలి? వందలాది ఉన్నాయి.
హైడ్రా బాధితులు అయ్యో ముర్రో అని చెప్పేసి లబోదిబో అని కొట్టుకుంటా అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడరు. మూసీ బాధితులు లబోదిబో అని కొట్టుకుంటుంటే బీజేపీ వాడు మాట్లాడాడు. లగాచర్ల ఇష్యూ మీద బీజేపీ వాడు మాట్లాడాడు. నిరుద్యోగులు అశోక్ నగర్లో రోడ్ ఎక్కితే బీజేపీ వాడు మాట్లాడాడు. మొన్నటికి మొన్న హెచ్సి ఇష్యూలో బీజేపీ వాడు మాట్లాడాడు. ఏం రేవంత్ రెడ్డి అంటే నీకు ఎందుకంత ప్రేమ? రేవంత్ రెడ్డికి నువ్వు ఎందుకు రక్షణ కవచం లెక్కున్నారు? ఇక్కడ ఇద్దరేమో కేంద్ర మంత్రులు ఉంటారు, 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మీకు ఓటు శాతం వచ్చింది. నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు, ఎవరి కోసం పోరాడుతున్నావు, నీ పోటీకి ఎవరి కోసం? బీఆర్ఎస్ మీద ఎందుకు వీళ్ళ దాడి? కేసీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి? కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి? కేసీఆర్ చెప్తేనేమో రైతు బంధు వస్తుందా? కేసీఆర్ చెప్తే రైతు రుణమాఫీ అవుతుందా? కేసీఆర్ చెప్తే దళిత బంధు వస్తుందా? కేసీఆర్ చెప్తేనేమో ఇంకేమైనా పెన్షన్లు పెరుగుతాయా? కేసీఆర్ చెప్తే ఏమొస్తుందని కేసీఆర్ మీద దాడి మీకు? ఏం రేవంత్ రెడ్డి నీకు ఏమిస్తుండు? రేవంత్ రెడ్డికి మీకు ఏం సంబంధం? రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడతారు? ఎందుకు కాపాడతారు చెప్తాను. అంటే ఈ లెక్కన చూసుకున్నట్టయితే మీరు అనేది కరెక్ట్ అంటారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి. ఎగ్జాంపుల్స్ చెప్పిరా నేను. ఎగ్జాంపుల్స్ క్లియర్గా అనాలిసిస్ తోటి చెప్పిరా నేను. నీకు ఇంకోటి చెప్తా. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర కాంగ్రెస్ గెలిచిందా బీజేపీ గెలిచిందా చెప్పు? బీజేపీ గెలిచింది. ఏంది మరి? ఎవరెవరు పొత్తు? మహారాష్ట్రలో పోయి ఈయన కాలికి బల్పం కట్టుకొని ఊరు వాడ ఇల్లు తిరిగి వచ్చాడు. మా దగ్గర 6 గ్యారెంటీలు అమలు చేసినా ఈడికి వచ్చి కూడా మేము ఇచ్చిన గ్యారెంటీలు అంటే అమలు చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి తిరిగితే ఎవడు గెలిచిండు? బీజేపీ గెలిచింది. ఢిల్లీలో ఎవడు గెలిచిండు? బీజేపీ గెలిచిండు. నువ్వు ఎవరికి ఫేవర్ చేస్తావు? నువ్వు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాదని ఇప్పుడు చెప్పు. మనం బాగా జాగ్రత్తగా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి. ఈడ దేశంలో కూడా ఒకటే. అది పెద్ద లుచ్చ రాజకీయాలు చేస్తారు తప్ప వీళ్ళు 10,000% బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి. ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి బలమైన నాయకులను మొత్తం నాశనం చేయాలా, వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు తెలుసుకొని వాళ్ళని ఖతం పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుల మీద ఈడీ కేసులు, ప్రతి ఒక్క దాడులు, ప్రతి ఒక్కరి మీద ఐటీ రైడ్లు చేసి వాళ్ళని మొత్తం నాశనం చేయాలి. వీళ్ళే ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలన్న ఉద్దేశంతో భాగంగా ఇలా వీళ్ళు రాజకీయం నడుపుతా ఉన్నారు. రైట్. ఇందాక కవితక్క గారి గురించి మాట్లాడారు. కవిత ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారిని బీజేపీ ఒకటైతే అన్ని 6 నెలలు జైల్లో ఎందుకు పెడతారు అని చెప్పేసి అడిగారండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారి పాత్ర లేదంటారా? ప్రూఫ్ చూపెట్టమని. ప్రూఫ్ చూపెట్టండి. కోపంతో కేసీఆర్ గారు ఎదుగుతున్నారు, ఒక బిడ్డను లోపలేస్తే ఆగుతారని చెప్పేసి ఉద్దేశంలో భాగంగానే వేసిర్రు. ఈకు మన నిన్నటికి నిన్న కాంగ్రెస్కి సంబంధించిన జాతీయ నాయకురాలు సోనియా గాంధీనేమో A1 పెట్టిళ్ళు ఈడీలా, రాహుల్ గాంధీనేమో A2 పెట్టిళ్ళు. నేషనల్ హెరాల్డ్ కేసు అంతేనా? దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? దానికి సంబంధించిన ఆస్తులు 2,000 కోట్లు. ఎప్పుడు? 2008లో 2,000 కోట్ల ఆస్తులను 2009లో వీళ్ళ గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా వీళ్ళు యంగ్ ఇండియా అనే ఒక దుకాణం పెట్టి దాంట్లో 39% వాటా రాహుల్ గాంధీకు సోనియా గాంధీకి ఉంటుంది. వాళ్ళు ఈ 2,000 కోట్లకు సంబంధించిన ఆస్తులను 50 లక్షలకు కొన్నారే. దానికి సంబంధించిన కంప్లీట్గా అది ప్రూఫ్. అంటే కవిత గారు చేసిన ప్రూఫ్ చూపెట్టమనండి, ఒక్కటైనా చూపెట్టమనండి, ఎక్కడైనా చూపెట్టమనండి. దొంగ నా కొడుకులు వీళ్ళంతా దొంగలు. ఇవాళ పొద్దున్న లేస్తే తప్పు చేసి మళ్ళీ ఈడీ ఆఫీస్ ముందు ముసలి కన్నీరు కార్చుకుంటే ఇవాళ ధర్నాలు చేస్తారు వీళ్ళు. సిగ్గు శరం ఉన్న అదరపై మీకేమైనా సిగ్గు శరం ఉన్నదా? నాడు కవిత గారు జైలుకు పోతే సంకలు గుద్దుకున్నారు, తప్పు చేసింది కాబట్టి పోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మీకు సంబంధించిన నాయకులు ఈడీలో A1 A2 ఉన్నారు. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇవాళ లుచ్చా రాజకీయాలు, లుచ్చా కథలు వీళ్ళయన్ని. ప్రజలు ప్రతిదీ గమనిస్తారన్న, ఎవ్రీథింగ్ గమనిస్తారు. ప్రజలు అంత అమాయకులు కాదు, అంత తెలివి తక్కువలేమి కాదు అసలు. రైట్. దళితుని రాగానే దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు అన్నారు. చెయ్యని పక్షాన ఇప్పుడు చూస్తున్నామని ఎప్పుడు అన్నాడు? ఎలక్షన్ అంటే రాక ముందుకు ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఏడ పెట్టలే బ్రదర్, గుర్తుపెట్టుకో. నేను నిండు సభలో అన్నారు, ఒక నిండు సభలో ఖచ్చితంగా చెప్పేది రండి. స్వయాన రేవంత్ రెడ్డి గారే ఒక నీ లెక్క నా లెక్క డిబేట్ లో చెప్పిన రేవంత్ రెడ్డి గారే చెప్పిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఎక్కడ కూడా కేసీఆర్ గారు దళితులకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఎలక్షన్లకు పోలేదు. అది ఉద్యమ సమయంలో చెప్పిండు. ఎలక్షన్లకు ఎక్కడ కూడా పోలేదని చెప్పేసి మాట్లాడిండు. కేసీఆర్ గారు 2014 ఎలక్షన్ల క్యాంపెయిన్ లో ఎక్కడ కూడా చెప్పలేదు.
దళితులకు కేసీఆర్ గారు సుదీర్ఘమైన పాలనలో దళితులకు మీరు ఏం చేశారు? దళితులకు దళిత బంధు పెట్టిండు. ఎంతమందికి వచ్చాయి? దళితులకు దళిత బంధు ఎంతమందికి వచ్చాయి? ఎంతమంది బాగుపడ్డారు? 3 ఎకరాల భూమి ఏమైపోయింది? దళిత బంధు ఏమైపోయింది? 10 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ గారు ఎక్కడ పోయారని ప్రజలు అడిగారు కదా అప్పుడు. ఓకే డన్, నువ్వు బరాబర్ క్వశ్చన్ అడిగినావు. దళిత బంధు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు తీసుకొని ఇస్తామని చెప్పేసి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ని తీసుకున్నారు. అవును రైట్, మొత్తానికి మొత్తం అక్కడ ఇచ్చిళ్ళు. మళ్ళీ దశల వారీగా దానికి బడ్జెట్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి దశల వారీగా విడుదల వారీగా అన్ని కాన్స్టిట్యూన్సీలలో అన్ని దళితులకు ఇస్తామని చెప్పిళ్ళు. అది కాన్స్టిట్యూనస్లీ ప్రాసెస్ నడిచింది. ఆ తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఎవడేం చేస్తాడు? సరే దళిత బంధు అందరికి అందలేదు కాబట్టి కేసీఆర్ గారిని దించేసిళ్ళు. 15 లక్షలు ఇస్తాను, 12 లక్షలు దళిత బంధు ఇస్తా అన్నాడు. మరి వానెందుకు అడుగుతలేరు వీళ్ళు? వానెందుకు అడుగుతలేరు? అప్పటికే అకౌంట్లలో పైసలు పడ్డ వాటిని రిలీజ్ చేయని వీడు దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా కేసీఆర్ అనంటే దళిత పక్షపాతి. మీరు అన్నట్టు మనం అన్నట్టు కాదు. కేసీఆర్ దళిత పక్షపాతి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో నిలబెట్టింది కేసీఆర్. స్వయాన సచివాలయానికే అంబేద్కర్ పేరు పెట్టండి కేసీఆర్. లుచ్చా రాజకీయాలు ఎందుకు చేస్తారండి వీళ్ళు? ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అంబేద్కర్ గారికి పూలమాల వేసిన దాఖలాలు కనబడ్డాయా? మొన్నటికి మొన్న మేం ఫైట్ చేస్తే నువ్వు తీస్తావా మమ్మల్ని తీయమంటావా అని అంటే అప్పటికప్పుడు తీసారు అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ఆ తాళాలు. వీళ్ళు మాట్లాడతారా? లత్కోర్ మాటలు, లుచ్చా మాటలు వీళ్ళవన్నీ. దళితుల్ని ఎంతమంది పదవులు ఇచ్చారు? ఎంతమందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశారు? ఎంతమంది పదవులు ఇచ్చుడేంది? ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేసాడేంది? నువ్వు గమ్మతున్నావు. మా విద్యార్థి నాయకులు అయినటువంటి పిడమర్తి రవికి ఎమ్మెల్యే 2 సార్లు ఇచ్చాడు. మా విద్యార్థి నాయకుడు అయినటువంటి బాలకసుమనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎంపీ టికెట్ ఇచ్చిండు, విప్ చేసిండు, జిల్లా ప్రెసిడెంట్ చేసిండు. మా విద్యార్థి నాయకుడు అయినటువంటి గ్యాదర్ కిషోర్ దళితునికి ఎమ్మెల్యే 2 సార్లు చేశాడు. మా విద్యార్థి నాయకుడు అయినటువంటి ఎర్రల శ్రీనివాస్కి SC/ST కమిషన్ చేశాడు. మా విద్యార్థి నాయకుడు క్రిషాంక్కి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటా పోతే నీకు వందలాది మంది పేర్లు చెప్తాను నేను. వందలాది మంది పేర్లు చెప్తా. ఓన్లీ మా యూనివర్సిటీ గురించి చెప్తున్నా. ఇవాళ ఇదే యూనివర్సిటీ పునాల మీద ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి ఏ ఒక్కరికైనా విద్యార్థి నాయకునికి ఇచ్చిండా? ఇదే క్వశ్చన్ మేము అడిగితే మల్లికార్జున ఖార్గే గారిని చేశాము, తర్వాత స్పీకర్ మీరా కుమారి గారిని చేశాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే మా రాష్ట్రం కాదు భయ్యాయి, మాకు సంబంధం లేదు. నేను పక్క రాష్ట్రాలు విక్రమార్కన్ చేయలేదా? మేము అనేది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఇవాళ గడప తిరిగి ఈ యొక్క పదవి రావడానికి వాళ్ళు ప్రాకులాడపడ్డారు. వాళ్ళకేమిచ్చినాం అంటున్నాం మేము. వాళ్ళకేమిచ్చినాం అంటున్నాం. ఇవాళ విద్యార్థి నాయకులు పని చేయలేదా నీకు? ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ వాళ్ళకే మా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి నువ్వు అంటున్నాం. ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా 8 మందిని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పాలన చేస్తున్నావు. నువ్వేం లత్కోర్ ముఖ్యమంత్రి అంటున్నాం మేము. వాళ్ళతో నీకేం సంబంధం? వాళ్ళతో నీకేం సంబంధం? వాళ్ళు గతంలో చంద్రబాబు కింద పనిచేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి చేయడానికి నీకేమే సంబంధం? ఇక్కడ లేరా అధికారులు? ఇక్కడ లేరా విద్యార్థి నాయకులు? లేరా ఇక్కడ మేధావులు? లేరా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్లు? లేరా? అదే మా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్కాలర్కి, నీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినోనికి ఇప్పటి వరకు కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ మా ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వలే వీళ్ళు. అదే అయ్యో ముర్రో అని గద్దె లేక గత్యంతరం లేక మొన్న మా అద్దంకి దయాగర్ గారికి ఇచ్చారు తప్ప వీళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు, వీళ్ళకు మా ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమ లేదు. మొత్తం నిర్వీర్యం చేయాలా, కథం పెట్టాలని చూస్తున్నారు తప్ప మళ్ళా 50 సంవత్సరాల వరకు మనం రామని క్లారిటీకి వాళ్ళు వచ్చారు. ఉన్నన్ని 3 సంవత్సరాలు ఇంకా కథం ఫుల్గా దంచుకోవాలా, ఎక్కడికక్కడ మొత్తం 1000 కోట్లు దంచుకోవాలా, మన కుటుంబాలు బాగుపడాలని చూస్తున్నారు. కానీ మీరు చేసిన స్కాములు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన దురాక్రమణాలు, మీరు చేసిన దాష్టికాలు, మీరు చేసిన దౌర్జన్యాలు ప్రతి చిట్టా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నది. మీరు ఎక్కడ దాక్కున్నా, ఎలక పొక్కలు దాక్కున్నా కూడా మిమ్మల్ని గుంజుకొచ్చి నాడి రోడ్లో నిలబెట్టి బట్టలు ఇప్పి బాజాప్తగా ముడ్డి మీద తన్నే రోజులు త్వరలోనే ఉన్నాయి. జరుగుతుంది అది. సరే, ఎస్టీ వాళ్ళకి కూడా చాలా మంచి పథకాలను అమలు చేస్తున్నాము, వాళ్ళని గుర్తించి కూడా మంచి వేలో తీసుకెళ్తున్నామని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం చేశారు ఎస్టీ వాళ్ళకి ఏం చేశారు చెప్పండి? ఎస్టీ వాళ్ళు ఉండేది నాగరికతకు దూరంగా, అనాగరికతకు దగ్గరగా ఉంటారు వాళ్ళు. ఎస్టీకి సంబంధించిన కోయ, గోండు, చెంచు, ఎరుకల వాళ్ళకి పోడు భూములు ఇచ్చి పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్. ఆ పోడు భూములకు పట్టాలు ఇచ్చుడు కాదు, వాటికి రైతు బంధు ఇచ్చింది కేసీఆర్.
ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచే కూడా పడావు పడ్డ ఒక ఆ యొక్క డిమాండ్ ఏంది అని అంటే గూడాలు గ్రామాలు తండాలను గ్రామ పంచాయతీ చేయాలనేది. మా యొక్క పాలన మేము చేసుకుంటాము అని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉండే. దాన్ని నెరవేర్చింది కేసీఆర్. ఇవాళ మా గూడాలలో మా రాజ్యం నడుస్తూ ఉంది, మా తండాలలో మా రాజ్యం. దానికి ఆద్యుడు కేసీఆర్ కదా. రేవంత్ రెడ్డి గారంటే ఎక్కడి నుంచి అవుతాడు రేవంత్ రెడ్డి? ఏం చేసిండని మా గిరిజనులకు ఏం చేసిండు? ఇవాళ గిరిజనులు ఉన్నటువంటి మా లంబాడాలు ఉన్నటువంటి దాదాపుగా 50 నుంచి 60 కాన్స్టిట్యున్సీలల్లో నీకు ఇవాళ ఓట్లు పడ్డాయి. కానీ నువ్వు గిరిజనులకు ఏం చేస్తావు? నువ్వు మెజారిటీ పీపుల్ లంబాడాలు ఉన్న దగ్గర మొత్తం కాంగ్రెస్ గెలిచింది. మరి గిరిజనులకు ఏమైనా చేసినావా? ఇప్పటివరకు ఏది లేదే. వాడు చేసింది శూన్యం. అదే ఎస్టీ బిడ్డ అయినటువంటి గౌరవ సీతక్క గారి పనితీరు ఎలా ఉందంటారు? ఆమె అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉన్నది ఆమె కథ. గతంలోనేమో మొత్తం రీల్స్ చేసుకుంటూ అటు ఇటు తిరిగింది. రీల్స్ అని ఎందుకు అంటారు మీరు? ఆ టైంలో నేను ప్రజల దాకా వెళ్ళాను అని చెప్పేసి. మరి ఇప్పుడు కనబడతలేరా ఆమెకు ప్రజలు? ఇప్పుడు కనబడతలేరా? వెళ్తున్నా నువ్వు ఎక్కడైతే దిగబడ్డ ట్రాక్టర్ను నెట్టినవో అక్కడ ఒక ఫ్లైఓవర్ రావాలి, అక్కడ బ్రిడ్జ్ రావాలని చెప్పేసి పోరాటం చేసింది ఆమె. మరి ఇప్పుడు ఆమె స్వయాన మంత్రి పంచాయతీరాజ్ శాఖనే కదా ఆమె. మరి చెయ్యొచ్చు కదా అంటున్నాం మేము. స్వయాన నువ్వు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర కదా, వేలాది కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఎవడొద్దంటుండు అంటారా? అదే సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో ఇసుకకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చెప్పేసి పోరాటం చేసిన సీతక్క ఇవాళ 24 గంటలు స్పెషల్ జీవో తీసుకొచ్చి ఇవాళ 24 గంటలు లారీలు నడుతున్నాయి ఆమె కాన్స్టిట్యున్సీలో. దాని గురించి మాట్లాడరు ఎందుకు? ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది, ఎకో టూరిజం దెబ్బతింటుంది. అడవులలో ఉన్నటువంటి పక్షులు కానీ క్షీరదాలు కానీ అటువంటి జంతువులు కానీ పారిపోతాయి. రాత్రి 10 దాటితే ఇక్కడ ఆ లారీలు పనిచేయొద్దని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు తీసుకుంటే దాన్ని నువ్వు 24 గంటలు మొత్తం కంటిన్యూస్గా నడుపుతా ఉంటే నువ్వేం ప్రజాపాలన చేస్తావు? నువ్వేం ప్రజల మనిషివి? నువ్వేం నక్సలైట్ నుంచి వచ్చినావు? నువ్వేమో కమ్యూనిస్ట్వి? నువ్వేమో ప్రజానాయకురాలివి? మాకు అర్థం కాదు. మరో అంశం చూస్తే ఎస్ఎల్బీసీలో ఇప్పటిదాకా మృతదేహాలు బయటికి తీసుకురాలేదు అని చెప్పేసి కూడా చాలామంది ధర్నాలు చేస్తున్నారు. దాన్ని ఎందుకు తీసుకురాలని పక్షాన చూడొచ్చు మనం. వాళ్ళకి చేతనైతే లేదు కదా. వీళ్ళ చివరాని పని వల్లనే పాపం 8 మంది ప్రాణాలు ఆడగోల్పోయిన పరిస్థితి కనబడ్డది. అసలు ఎస్ఎల్బీసీ అంటే కూడా వాళ్ళకి తెలియదన్న. ఎస్ఎల్బీసీ ఫుల్ ఫామ్ ఏందో ఆ నీటిపారుదల శాఖ మంత్రికి తెలియదు, ఆ రేవంత్ రెడ్డికి తెలియదు. ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది ఎస్ఎల్బీసీ వల్ల ఉపయోగం ఏందనేది వాళ్ళకి తెలియదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అండ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకేమో సాగునీరు, హైదరాబాద్కేమో తాగునీరు ఉద్దేశం భాగంగా ఎస్ఎల్బీసీ అనేది దుకాణం పెట్టిల్లు. ఎవరు పెట్టిల్లు? దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అది. కానీ దాని వెనక కుట్ర ఏంది అని అంటే మొత్తం కిందికి వెళ్ళి తవ్వాలి, దాన్ని గ్రౌండ్లోకి వెళ్ళి తవ్వాలి. మీదికి వెళ్ళి తవ్వినాం అనుకో, మీదికి వెళ్ళి తవ్వితే అది ఫారెస్ట్ ఉంటుంది, మొత్తం రిజర్వ్ ఫారెస్ట్. ఆడ జంతువులకు విఘాతం జరుగుతుంది కాబట్టి దాని ఫారెస్ట్ క్లియరెన్స్ రాదు. కాబట్టి కిందికి లోపలికి వెళ్ళి తవ్వాలనే ఉద్దేశంలో భాగంగా టన్నెల్ వ్యవస్థను తీసుకొచ్చేళ్ళు. తవ్వుతా అంటే మధ్యలో సొరంగం లోపల కొండలు గుట్టలు చర్యలు అన్నస్తున్నాయి, అది గూల్దాన్ని. అందులో బాగా అప్పటికి విపరీతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి కేసీఆర్ గారు 12 కిలోమీటర్లు తవ్విండు లోపలికి. 12 కిలోమీటర్లు తవ్విండు, గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత వీళ్ళు కంటిన్యూ చేసి తవ్వాలి కదా, కనీసం సోయి లేదు. దాని మీద ఏం తెలియదు వాళ్ళకు. ఆ ఎస్ఎల్బీసీ ఏందో తెలియదు. 12 మంది ప్రాణాలను తీసుకున్నారు. ఆడికి పోయి టైంపాస్ చేసారు వీళ్ళు. ఒకడేమో చేపల కూర అంటాడు, చేపల ఫ్రై తినాలని ఒకడంటాడు, ఒకడేమో ఫ్లైట్ దిగి ఎక్కి దిగుతా అంటాడు. తప్ప వాళ్ళు చేసింది ఏది లేదు. ఇప్పటికి కూడా 2 మృతదేహాలు వచ్చినాయట. కానీ మిగతా 6 ఎక్కడున్నారో తెలియదు. ఇంకా వాళ్ళతో అవుతుందా అన్న? కాని పని. ఎస్ఎల్బీసీ అనేది వాళ్ళతోటి కాని పని. వాళ్ళు చెయ్యలేరు దాన్ని, వాళ్ళతోటి కాని పని అది. వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది కదండి అన్న. ప్రాణం పోయినాక చేసేది ఏముంటుంది అన్న? నువ్వు నష్టపరిహారం దేనికి? నీకు ప్రాణం పోయినాక చేసేది ఏమున్నది చెప్పు? ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ కుటుంబం నిలబడుతుంది? ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఓ భరోసా దొరుకుతుంది చెప్పండి మీరు? దొరుకుతుందా? ఇంటి పేద చచ్చిపోయినాక ఏముంటుంది అన్న ఇంట్లో? చివరిగా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఇంకో 10 సంవత్సరాలైనా మేము అధికారంలోనే ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడితో మీ చాప్టర్ క్లోజ్. ఇంకో 3 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలు భరించాం, ఇంకో 3 సంవత్సరాలు భరిస్తామని చెప్పేసి ప్రజలు అంటున్నారు.
నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, ఖచ్చితంగా సుదీర్ఘంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. దేన్ని చూడొచ్చు? ఇక మీరు దేన్ని చూడొచ్చు అని అంటే మొత్తం మనం క్లియర్గా అనాలసిస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి కనబడుతుంది వాళ్ళకి తప్ప. అప్పుడేమో ఓడెక్కే వరకేమో ఓడమ్మల్లన్న, ఓడ దిగిన తర్వాతనేమో బోడమ్మల్లన్న అంటున్నారు అనేది క్లియర్గా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు సక్రమంగా అమలు చేయకపోతేనే కదా అదంతా ఇల్లుల్లి. ఎంత పంచాయతీ దేనికి వస్తుంది? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నావు. ఇదే కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? రే కేటీఆర్ 4,000 మేము పెన్షన్ ఇస్తున్నామని మాట్లాడిండు. అరే వెంకటరెడ్డి ఏం చేస్తున్నావు? ఏడ తాగి పన్నావు అంటున్నాం మేము. 4,000 రూపాయల పెన్షన్ ఎడిపోయింది. అదే 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఎడిగిపోయింది అంటున్నాము. మాలాంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎడిపోయింది 4,000 రూపాయలు. మా ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళకి 2,500 రూపాయల మహిళలకు అది ఎడిపోయింది. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు అన్నావు, అవి ఎడిగిపోయినాయి. అక్కడ షాదీ ముబారక్ తులం బంగారం అన్నారు, అది ఎడిపోయింది. అన్న చూసుకుంటా పోతే తులం అంత పెద్ద దుకాణం పెట్టిలే వీళ్ళు. వాళ్ళ అధికారంలోకి రావడానికి ఆడని ఆట లేదు, వేయని విన్యాసం లేదు, సకల నృత్యాలు వేసి పడేసారు. కాబట్టి వాళ్ళకు జనాలు ఏదో కేసీఆర్ చేసిన దానికంటే కొంత మెరుగ్గా చేస్తున్నారు కదా, చేత్త అంటురు కదా అని చెప్పేసి వాళ్ళు ఓట్లు వేసారు తప్ప వీళ్ళ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద నమ్మకంతో, రాహుల్ గాంధీ మీద నమ్మకంతో వేసిన దాఖలాలు లేవు. అర్థమైందా? రేపటి రోజున వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ కేసీఆర్ గిన్నె చేస్తేనే ఓడగొట్టిలు జనాలు. కేసీఆర్ చాలా చేసాడు, మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే డబ్బలు చేశాడు. అలా చేసినోడినే ఓడగొట్టిలు. ఇలాంటి చేసినోడిని చేయనోడిని తంత మళ్ళీ పాతాళానికి పోతారు ఈ గాడిదలు. మళ్ళీ ఇక్కడ ఎవ్వడు దొరకడు. 40 కాదు 50 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఓట్లేని పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. దేశమంతా ఓట్లేని పరిస్థితి తీసుకున్నారు. రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సుభిక్ష, రక్ష, కవచం లాంటిది తప్ప కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తప్ప ఈ యొక్క దున్నపోతులు, ఈ గాడిదలు ఎంతమంది వచ్చినా కూడా మనకు ఆపే ప్రసక్తి లేదు. మీకు 27వ తారీఖు నాడు జరిగే సభ, వరంగల్లో జరిగే ఎల్కతుర్తి కాడ జరిగే సభతోటి కరెక్ట్ క్లియర్గా తెలిసిపోతుంది. మా యొక్క అంచనా 10 లక్షల మంది వస్తారు అనుకుంటున్నాం, కానీ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అంచనా దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది అట. ఎవడాపాలే? ఎవరికి వాడు స్వయంగా వస్తారు. మేము పెట్టిన బస్సులే కాకుండా వాళ్ళ బండ్ల మీద వస్తారు, ట్రాక్టర్ల మీద వస్తారు, వాళ్ళకి నడుచుకుంటూ వస్తారు, బస్సుల మీద వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వస్తారు. రేపటి రోజున ఈ సభను చూసి నివ్వెరపోతారు జనాలు. అంత కోపంలో ఉన్నారు జనాలు. కేసీఆరే రావాలే, మా బతుకులు మారుతాయని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఓకే. సో చివరిగా మీ పరంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు కాంగ్రెస్ వాళ్ళకి, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా మేలుకోండి. దాదాపుగా 16 నెలలు అయింది. ఇప్పటికైనా మేలుకోండి. మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు మీరు ఎలాగో అమలు చేయలేరు. కనీసం సోయి పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఏ విధంగా మనం ముందుకు పోతే జనాలకు కొంతైనా మనము మెప్పు పొందాలనుకుంటున్నాం అనే ఉద్దేశంలో భాగంగా పరిపాలన చేయండి. కేసీఆర్ గారు చేసిన దానికి కొంచెం మెరుగ్గా పనిచేయడానికి ట్రై చేయండి తప్ప పొద్దున్నేస్తే కేసీఆర్నో కేటీఆర్నో తిడితే పథకాలు అమలు కావు. పొద్దున్నేస్తే గ్రౌండ్లో రివ్యూలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులతో రివ్యూలు పెట్టి ఆ గ్రౌండ్లోకి ఆ యొక్క పథకాలు పోయేటట్టు చూడండి తప్ప కేసీఆర్నో కేటీఆర్నో తిడితే ఆ యొక్క పథకాలు అమలు కావు. దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా తొందర ఏం లేదు. మీరు ఇచ్చిన హామీలు, మా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ప్రతిదీ ఇచ్చిన హామీలను మేము ఎప్పటికప్పుడు ఎండగడతాం. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్కి వచ్చి మీకు చాలా అమూల్యమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, కేసీఆర్ గారు ఉంటేనే బతుకు బాగుంటుంది అని ప్రతి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి రాజేష్ గారు అంటున్నారు. నిజంగా రాబోయే గవర్నమెంట్ కేసీఆర్ గారిది ఉంటుందా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి మా ఛానల్.